ఇప్పుడు మీరు చెప్పినటువంటి లాస్ట్ 11 ఇయర్స్లోకి వద్దాం. ఇది దానికి యాప్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎస్ ఎస్. నేను షోస్ దగ్గర ఆపాను ఇందాక, ఏది బతుకు జట్కా బండి అండ్ ఆల్. అయితే ఇక్కడ ఎక్కడైతే TV5 స్టార్ట్ అయిందో స్నేహిత, అక్కడ నుంచి మనం ఈ ఈ బతుకు జట్కా బండి మటుకు తీసుకొని లోపల ఈ 11 ఇయర్స్లో సమాజము నాకు ముద్ర వేసేసింది. ఏమని? ఈవిడి ఫ్యామిలీ మ్యాటర్స్లోనే ఫ్యామిలీ అడ్వకేట్ అని ఒక ముద్ర వేసింది. అప్పుడు మటుకు ఉన్న 22 ఏళ్ళు నా హైకోర్టు ప్రస్థానం కానివ్వండి, నా ప్రయాణం కానివ్వండి, నేను పెద్ద పెద్ద కేసులు చేసినవి, ల్యాండ్స్ కానివ్వండి, ప్రాపర్టీస్ కానివ్వండి, గవర్నమెంట్ కేసులు కానివ్వండి, ఇవన్నీ పోయినాయి. అందరూ ఇక ఆఖరికి న్యాయ వ్యవస్థ కూడా ఏదన్నా ఫ్యామిలీ ప్రాబ్లం వస్తే వెంకటేశ్వరి గారు ఇస్ ద రైట్ పర్సన్ అని చెప్పడం మొదలెట్టారు. ఒక ప్రోగ్రామ్ ఒక పెద్ద స్టాంప్ వేసేసారు అడ్వకేట్స్. మా కుటుంబం కూడా నాకు అదే ఇచ్చారు. సరే ఇంకా నా దగ్గరికి ఫ్యామిలీ మ్యాటర్స్ రావడం మొదలయ్యాయి. ఇక అప్పటికి ఫ్యామిలీ కోర్ట్స్ వచ్చేసాయి కదా, ఇక నేను ఫ్యామిలీ కోర్ట్స్కి వెళ్ళడం మొదలెడితే ఎలాగండి, నేనేమో అక్కడ హైకోర్టులోని మంచి మంచి కేసులు చేసుకుంటున్నాను, మంచి ఫీజులు వచ్చే కేసులు చేసుకుంటున్నాను. ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ ఈ సేవలాగైతే బయట చేయగలను, కానీ వృత్తి పరంగా చేస్తే మనము ఎలాగా ఫైనాన్షియల్లీ కష్టము, ప్లస్ ఇంకోటి ఏంటంటే లా ఇమోషనల్గా చేసే కేసులు, ఇది ఎలాగని అనుకుంటుంటే భగవంతుడు ప్రతిదానికి చెప్పాను కదా, ప్రతి చోట ఆయనకు తెలుసు ఏది ఎక్కడ ఎలాగా ఇచ్చేయాలి. ఎప్పుడైతే ఈ ముద్ర అయితే వేసారు బాగానే ఉంది. నా అదృష్టం అని చెప్పాలో లేకపోతే నా ప్రయాణంలో ఇంకా కొనసాగేది ఉంది కాబట్టేమో ఈ ఫ్యామిలీ కోర్ట్స్ పెట్టడము, నాకు ఈ ముద్ర వేయడము జరిగిన తర్వాత ఏదో మామూలుగా ఉన్న టైంలోని ఈ ఫ్యామిలీ కేసులు ఎక్కువైపోయాయండి. రోజుకు 2-3 కేసులు కోర్టులో ఉండే పరిస్థితి పోయి రోజుకు 200-300 కేసులు ఫ్యామిలీ కోర్టులో రోజుకి పడేటటువంటి పరిస్థితి వచ్చేసింది. రోజుకి 2-3 కేసులు ఉండే పరిస్థితి పోయి రోజుకు 200-300 కేసులు ఫ్యామిలీ కోర్ట్ లిస్ట్లోని రోజు ఉండే పరిస్థితి వచ్చేసింది. మరి ఇక్కడ నాకు ఈ 11 ఏళ్ల ముందు మరి ముద్ర వేశారు కదా, ముద్ర వేసినప్పుడు ఈ 200 కేసులు అంటే ఫ్యామిలీ కోర్ట్స్ టాప్ పొజిషన్కి వెళ్ళిపోయి కేవలం ఫ్యామిలీ మ్యాటర్సే ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్న కాలంలోని కేసులు మరి అక్కడే పడుతున్నాయి కాబట్టి అడ్వకేట్లు అందరూ కూడా అక్కడికే రావాల్సిన పరిస్థితి. పెద్ద పెద్ద సీనియర్ అడ్వకేట్స్ కూడా సీనియారిటీ పొందినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చేస్తున్నారు. సో మరి ఆ టైంలోని దే కాంట్ గో బ్యాక్. సమాజము ఈమె కాదు మేమే ఫ్యామిలీ మ్యాటర్స్లో ఎక్స్పర్ట్ అని చెప్పేటటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరే ముద్ర వేశారు నాకు. కనుక ఆ ముద్రను బ్యాక్ తీసుకోలేక మళ్ళీ అప్పుడు కూడా ఆవిడ ఫ్యామిలీ మ్యాటర్స్లో బాగా చేస్తారు అని చెప్పాల్సినట్టు పరిస్థితి. కాబట్టి ఇక అప్పటికి నాకు ఒక ఫ్యామిలీ మ్యాటర్స్ ఈవిడ చాలా బాగా చేస్తారు, షీఈ్ అన్ ఎక్స్పర్ట్ అనేటటువంటి ఒపీనియన్ సమాజంలోని రావడం జరిగింది. దాంతో ఆ ముద్ర నాకు పడిపోయేసరికి ఇంకా ముద్ర అయితే పడ్డది. కానీ మేము అన్ని కేసులు అయితే ఇప్పుడు ఒక విషయం చెప్పాలి, చాలామంది ఒకసారి ఒక ఫ్యామిలీ కోర్ట్ జడ్జి నన్ను అడిగారు, సీనియర్ మోస్ట్ జడ్జి, మేడం మీకు ఒక 100 కేసులు ఉంటాయా ఈ కోర్టులో అని అడిగారు. ఏమండి నాకు 2 కేసులు ఉన్నాయని అన్నాను. ఆవిడతో చేశాను చాలా పెద్ద కేసులు. అయితే ఆవిడ అన్నారు అన్నారు ఇది నిజమా అని అన్నాను. ఏమన్నా మా కంప్యూటర్లో కొడితే తెలుస్తుంది, చూస్తే నిజమే 2 కేసులే ఉన్నాయి. నేను అనుకోలేదు. లేదండి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వచ్చిన ప్రతి ఫ్యామిలీ కేసు నేను తీసుకోనండి. ఎందుకంటే ప్రతి సమస్యని కోర్టు ప్రాంగణం మటుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ న్యాయం ధర్మం, ఇక్కడ నేను ఎక్కువ ధర్మాన్నే పాటిస్తాను. చాలా కాంప్లికేటెడ్, చాలా క్రిటికల్, ఈ కేసు నేను చెయ్యాలి, చేస్తేనే ఒక మంచి జరుగుతుంది అనేటటువంటి ఆలోచన నాకు అనిపించినప్పుడు అప్పుడే నేను ఫ్యామిలీ కోర్ట్ మ్యాటర్ తీసుకుంటాను. ఇది వాస్తవం. మాకు మీరు నమ్మండి నమ్మకండి, మాకు రోజుకొక 10 498 కేసులు వస్తాయి. నా ఈ 33 ఏళ్ల కేసులోని నాట్ ఈవెన్ సింగిల్ 498A కంప్లైంట్ నేను వేయలేదండి మా ఆఫీస్ నుంచి. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ ఎప్పుడైతే 498A వేశారో ఇంకా కుటుంబం కలిసేటటువంటి అవకాశం లేదు. ఓకే నేను వేయను అనగానే వాళ్ళు వెళ్ళి వేరే అడ్వకేట్ని చూసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నేను చెప్పాను కదా, అడ్వకేట్స్ కేసు వచ్చిన తర్వాత వద్దు అని అనడానికి లేదు, అది ఒక్కొక్కళ్ళ ఇంట్రెస్ట్ మీద. ఇది నా ఇంట్రెస్ట్. ఇక్కడ నేను ఒక సోషల్ యాక్టివిస్ట్గా కానివ్వండి, ఒక స్పిరిచువల్ పర్సన్గా కానివ్వండి, ఒక ధర్మాన్ని నమ్మేటటువంటి వ్యక్తిగా నేను కాదనుకుంటాను. దానికి మెయిన్ కారణం ఏంటంటే, అంటే ఇందాక మీరు ఒక క్లయింట్ అడిగిన సమస్యకి
సమాధానం చెప్పడానికి లీడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే అండి, నా ఎయిమ్ అండ్ గోల్ ఈ మొదటి నుంచి నా ఊహ వచ్చినప్పటి నుంచి నేను ఇష్టపడేది, నేను ప్రగాఢంగా నమ్మేది కుటుంబ వ్యవస్థ. నాకు కుటుంబం అంటే చాలా ఇష్టం. మేబీ నేను ఒక వసుదైక కుటుంబంలో పుట్టినందువలన పెరిగినందువలన ప్రభావం కావచ్చు. నా వీక్నెస్, మా అమ్మ ఎప్పుడు అంటది, అమ్మ నీకు ఎప్పుడైనా ఒక వ్యక్తి వాళ్ళ వీక్నెస్ చెప్పకూడదు అని అంటది. నేను ఈ విషయంలో మాత్రము నేను చెప్పాలని అనుకుంటున్నాను. నా వీక్నెస్ ప్రేమ. నాకు ఎదుట వ్యక్తిని ప్రేమించాలంటే చాలా ఇష్టము. ఎదుట వ్యక్తి చే ప్రేమింపబడాలంటే నాకు చాలా ఇష్టం. సో ఈ ప్రేమ అన్నది అన్నిటికంటే చాలా స్ట్రాంగెస్ట్ థింగ్ ఇన్ ద యూనివర్స్ అన్నది నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఎవరికైనా మీరు చూడండి, ఒక వ్యక్తి మీద ప్రేమ అన్నది ఉంటే ఆ వ్యక్తిని దూషించలేరు, ఆ వ్యక్తిని దూరం చేసుకోలేరు. ఆ ప్రేమ అన్న కాన్సెప్ట్తో మీరు ముందుకెళ్ళినప్పుడు దట్ లీడ్స్ టు పీస్. అది శాంతిని దారితీస్తుంది. ఈ ప్రేమ, ఈ పీస్, ఈ రెండు ఉంటే ఆ కుటుంబం ఒక డిఫరెంట్గా ఉంటుందండి. ఈ రెండింటిని ఆ కుటుంబం సమాజంలోని విస్తరింపజేయగలుగుతుంది. సమాజం మొత్తము ఒక్కసారి శాంతియుతంగా ఉన్న సమాజాన్ని కళ్ళు మూసుకొని ఒక్క క్షణం ఆలోచించండి, ఇంకేముండదు అందులోనే. అంత లవ్వే ఉంటుంది, ప్రేమనే ఉంటుంది అన్నది నేను నమ్ముతాను. ఎందుకంటే కుటుంబం అన్నది ఎంత గొప్ప ఇన్స్టిట్యూషన్ అంటే అదొక్కటే మీకు ప్రొటెక్షన్ ఇవ్వగలదు. అంటే ఈరోజు ప్రపంచం అంతా కూడా, ఈరోజే కాదు ఎప్పుడు ప్రపంచం శాంతి గురించి పోరాడుతూ ఎన్ని ఉద్యమాలు జరిగినా, స్వాతంత్ర ఉద్యమాలు కానివ్వండి, ఏవైనా కూడా, ఏ దేశమైనా కానివ్వండి, దేని గురించి పోరాడారు? శాంతి గురించి పోరాడారు. ఆ శాంతి అన్నది కుటుంబం నుంచి మొదలవాలి. మీరు చెప్పండి, ఒక కుటుంబం సరిగ్గా లేనప్పుడు, ఆ కుటుంబంలో గొడవలు ఉన్నప్పుడు మనం ఆ కుటుంబంలోని హ్యాపీగా ఉండలేము, బయటకు వచ్చి మన పని కూడా హ్యాపీగా చేసుకోవాలి. చాలా డిస్టర్బ్డ్ ఉంటాం. ఎక్కడో ఎంత మనం నటించినా కానీ మన మనసు లోపల ఎక్కడో ఆ భయము, ఆ అభద్రత ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండకూడదంటే కుటుంబం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ కుటుంబం నుంచి వచ్చిన ప్రతి పౌరుడు పౌరురాలు 100% సమాజానికి ఇవ్వాల్సినంత ఇవ్వగలుగుతుంది. కానీ ఒక డిస్టర్బ్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు, ఐఎమ్ సారీ, ఈరోజు చాలా డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. దానికి మనం కారణం కాకపోవచ్చు. ఎవరు కారణమైనా ఆ కుటుంబాల్లోంచి వచ్చినటువంటి వారిలో ఎక్కడో ఏదో చోట ఒక లోపం, ఏదో చోట అభద్రత, ఏదో ఒక చోట అశాంతి. ఇవన్నీ అన్నిటికంటే కుటుంబం ఇచ్చేటటువంటి భద్రత ఏ వ్యవస్థ ఇవ్వదండి. గవర్నమెంట్ మనకి ఎన్నో ప్రామిసెస్ చేస్తారు, ప్రభుత్వాలు. ఆ ప్రామిసెస్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయా? లేదే. ఒక తల్లిదండ్రులు చేసిన ప్రామిస్ 100% ఫుల్ఫిల్ అవుతుంది విత్ ద కోఆపరేషన్ ఆఫ్ ద చిల్డ్రన్, ఏదన్నా కానీ. సో కుటుంబం అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నది నా ప్రగాఢమైన నమ్మకం. నేను దాని గురించే 33 years నుంచి పీస్, ఫ్యామిలీ, వీటి గురించే నేను వర్క్ చేస్తూ వచ్చాను. అఫ్కోర్స్ ఏదో నేను పెద్ద పెద్ద వ్యవస్థలు పెట్టి చేయకపోవచ్చు, ఇండిపెండెంట్గా నాకు సాటిస్ఫాక్షన్ కొన్ని లక్షల కుటుంబాలని నేను కలపగలిగాను.